డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అయితే విచ్చలవిడిగా అమ్ముకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తూ దీనికి లోకేష్ గారు రాజీనామా చేయాలి అని సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేసేటప్పుడు ప్రతిగా అధికార పార్టీ ఎదురుదాడి చేసింది. ఇందులో ప్రధానంగా లోకేష్ గారు అయితే జగన్ చెప్పు నీ ఇంటికి రమ్మంటావా, చర్చించుకుందాం, టైం చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి బ్రహ్మాండంగా సవాలు విసురుతూ వచ్చారు. సరే, అసెంబ్లీలో దాని మీద ప్రకటన చేసే టైం వచ్చింది. చాలా ఆసక్తిగా గమనించావు. నీ ఇంటికి రావాలా, టైం చెప్పు, ప్లేస్ చెప్పని సవాల్ విసిరిన నారా లోకేష్ గారు కొన్ని కీలక ప్రశ్నలకు, కీలక అనుమానాలకు సమాధానం ఏం చెబుతారా అని. సరే, ఆ సార్ సమాధానం విన్న తర్వాత మనం రెండు జేబులు చేతిలో పెట్టుకొని ఎక్కడికి పోతున్నామో తెలియకుండా వెళ్ళిపోవడం ఇంక ముచ్చట్లేదు. ఆయన క్లియర్ కట్గా చెప్పేసిన తర్వాత ఇక దీని మీద అధికార పార్టీ మీడియానో, వాళ్ళు చెప్పే నాయకులు ఇంకా ఏదున్నా రాజకీయ కన్వెన్షన్ కోసమే కానీ ఇందులో తప్పులు జరిగాయి అని అయితే క్లియర్ కట్ ఆయనే ప్రకటించేశారు. ఎలా ప్రకటించారు? అసలు ప్రధానమైన ఆరోపణ ఏంటి? ఏందయ్యా మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎంపీలు ఏమో కొన్ని స్పోర్ట్స్కి, రాష్ట్రానికి మన కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండి ఒక్కొక్కరు కుప్పలు సర్టిఫికేట్లు ఇచ్చి అనామకులకి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారేంది అని. అంటే ఎలా? కెన్ యూ ఇమాజిన్? బాల్ బ్యాడ్మింటన్లో 48 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. బాల్ బ్యాడ్మింటన్ మీరు ఎప్పుడన్నా ఒక ప్లేయర్ పేరు చెప్పండి నేషనల్ లెవెల్లో, మీరు మన ఇంటర్ కాలేజ్ కాదు నేషనల్ లెవెల్లో పేరు చెప్పండి. బ్యాడ్మింటన్లో తోపేవారు. అట్లాంటిది బాల్ బ్యాడ్మింటన్లో ఒక ఆంధ్రప్రదేశ్లో 48 మందికి ఉద్యోగాలు, ఖోఖోలో 49 మందికి ఉద్యోగాలు, జూడోలో 39 మందికి ఉద్యోగాలు, సాఫ్ట్ బాల్లో 38 మందికి ఉద్యోగాలు. ఈ సాఫ్ట్ బాల్ అన్నది కానీ నిజంగా ఏందో తెలియలే. 38 మందికి ఉద్యోగాలు. ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు. ఇట్లా 270 మందికి పథకాలు లేకపోయినా, ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో పోయినా ఇంటర్ కాలేజ్ జస్ట్ పార్టిసిపేట్ చేసేసారు, ఉద్యోగం ఇచ్చారు. అట్లా ఇంటర్ కాలేజీల పోటీల్లో పాల్గొన్న వాళ్ళకు 99 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ కాలేజీ పోటీల్లో పాల్గొన్న వాళ్ళకు అందులో 86 మందికి అసలు పథకం అనేది, ఇంటర్ కాలేజీలో కూడా పథకం లేదు. జస్ట్ ఇమాజిన్. నాకు అనిపించింది ఇట్లాంటి ప్రభుత్వం ఉండింటే నేను చదువుకున్నప్పుడు మేము స్పోర్ట్స్ ఆడేటప్పుడు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేవారు నాకు. ఎందుకంటే నేను స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ 1 సరే గ్రూప్ 1 వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇట్లాంటి ఇంత మంచి ప్రభుత్వం అప్పుడు ఉండింటే వీళ్ళందరూ ఈ క్రీడల అసోసియేషన్కి ఏంటంటే ఏమంటారు, వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఉన్నారు అధ్యక్షులుగా. దీనికి లోకేష్ గారు చెప్పిన సమాధానం ఏంది? అవునయ్యా, క్రీడాకారులకు మనం భూములు ఇచ్చి ప్రోత్సహించమా, ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించమా, పివి సింధుకి ఇవ్వలేదా అన్నారు. మన జుట్టు కొట్టుకోవడం తప్ప ఏం చేసేది ఉంది? ఇంకా పివి సింధును ప్లస్ ఇంటర్గా కాలేజీలో పాల్గొనాలి ఇద్దరు ఒకటేనా? ఇట్లా విచ్చలవిడిగా పోస్టులు ఇచ్చేయబట్టే కదా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అంటున్నది. సరే, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినట్లు, ఆరోపణలు చేసినట్లు అమ్ముకున్నారు అంటే మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నా మాట అనలేను. మరి ఏమీ లేకుండా ఎందుకు ఇచ్చారనే ప్రశ్న అయితే వస్తుంది కదా. ఇట్లా నా స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసేదా? ఏం స్పోర్ట్స్ ఇవి? ఎవరు ఇల్లు? ఇంటర్ కాలేజీలలో. మరి నిజంగా పథకాలు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ లెవెల్లో పథకాలు పెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి మీడియా సమావేశం పెట్టి వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పలేదా? మరి ఇంకేముంది? లోకేష్ గారు అవునయ్యా క్రీడాకారులను ప్రోత్సహించామంటే ఇంక మాట్లాడుకోవడానికి ఇంకేముంది? ఇట్లాంటి క్రీడాకారులన్నా ఎందుకు ప్రోత్సహించారంటే ఏం లేకుండా ప్రోత్సహించారా అనే ప్రశ్నే. ఇట్లనా పోస్టులు ఇచ్చే టీచర్ పోస్టులో ఏడ సమాధానం దొరికింది? ఇంకో కీలకం, అసలు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు క్రీడాకారులు కూడా పరీక్షలు రాయాల్సిందే అని జీవో ఉండే కదా. మరి మీరు ఈ డిఎస్సి కోసమే ఆ జీవో ఎత్తేసి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఎందుకు తెచ్చారు? ఈ డిఎస్సి అయిపోగానే మళ్ళీ ఆ జీవో ఎత్తేసి పరీక్షలు రాస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలనే జీవోని ఎందుకు యాక్టివేట్ చేశారు? అంతకుముందు యాక్టివేట్ ఉండే పరీక్షలు రాస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలి. డిఎస్సి కోసం దాన్ని పక్కన పెట్టేసి కొత్త జీవో తెచ్చారు. డిఎస్సి అయిపోగానే కొత్త జీవో పక్కన పెట్టేసి మళ్ళీ పాత జీవోనే తెచ్చారు. ఎందుకు ఇవన్నీ? ఏడ సమాధానం ఉంది? నవీన్ అనే జిల్లా కృష్ణా జిల్లా టాపర్కి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగి, వాళ్ళకి టాపర్ ఎట్లా అయ్యాడు? పోనీ వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఒక్కోరో మాట చెబుతారు. ఆయన అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు అంటారు. అసలు మీరు కాల్ లెటర్ ఎక్కడ పంపించారు? ఆయన డీటెయిల్సే లేవు కదా, తీసేశారు కదా.
మొదట ఆయన టాపరు, తర్వాత లిస్టులో ఆయన పేరు తీసేశారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదని ఎట్లా అంటారు? మీరు కాల్ లెటర్ ఎక్కడ పంపించారు చూపించండి, నవీన్కి మేము కాల్ లెటర్ పంపించామని. ఏమైనా అర్థం ఉందా? మరి ఆయన కోర్టుకి ఎందుకు పోయాడు? ఇంక ఇటువంటి కీలక ప్రశ్నలకే సమాధానం లేకుండా ఇంకేం చెప్తే ఏం ప్రయోజనం ఉంది మాస్టర్? ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినవన్నీ నిజమని చెప్పి అంగీకరించినట్టు కదా పరోక్షంగా. మరి దేనికి సమాధానం చెప్పారు? ఏవో గొప్పగా కొన్ని వీళ్ళ గురించి వీళ్ళు ప్రభుత్వం గురించి మాట్లాడుకొని ఆ విషయాలు పక్కన పెట్టి అసలైన కీలక ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ ఉన్నాయి? ఇంక వీటికి సమాధానం లేకుండా అసెంబ్లీలో ప్రకటనలు ఎందుకు?